హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా మన యూట్యూబ్ ఛానల్. ఎవరికి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి ఒక రైతు అనేది 15 ఎకరాల దాకా పత్తి అనేది వేసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా విషయానికి వచ్చి చాలా టిప్స్ అనేది ఉపయోగిస్తున్నారు. అంటే తక్కువ షార్ట్ టైంలో ఎక్కువ దిగుబడి అనేది పెంచుకోవడం జరుగుతుందంట వాళ్ళు. అయితే వాళ్ళని దగ్గరగా రైతుతోనే మనం తెలుసుకుందాం అవి ఏంటి ట్రిక్స్ అనేది చెప్పేసి. ఎందుకంటే మనకు అందరికి తెలియాలి కదా రైతులు కూడా అని చెప్పేసి వాళ్ళు 2 సార్లు స్ప్రే చేస్తేనే పత్తి ఈ సైజ్ రావడం కూడా, అధిక దిగుబడి కూడా, అధిక పూత రావడం జరిగింది. నేను చూస్తున్నా మీకు చాలా సార్లు వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు షార్ట్స్ పరంగా. అయితే ఈరోజు డైరెక్ట్ గా రైతు దగ్గర నుంచి మనం తెలుసుకుందాము ప్రతిదీ కూడా. అది ఏ విధంగా ఇది ఎలా సాధ్యపడింది, మనకి అది ఏ విధంగా యాజమాన్యం చేసుకోవడంలో వాళ్ళకి ఇలా సాధ్యపడింది అని చెప్పి డైరెక్ట్ రైతుతో మాట్లాడుకుందాము. ఒకసారి బ్రదర్ ఇట్లా వస్తారు, మీరు ఒకసారి మీరు దీని గురించి చెప్పండి, అసలు ఎలా ఉపయోగించుకున్నారు మీరు, అంటే ఏ విధంగా మీరు సాగు చేయడం వల్ల ఇంత దిగుబడి, ఇంత పూత, ఇంత కాయ రావడం జరిగింది, దీనికి ఏ విధంగా స్ప్రే చేసుకున్నారు, ఇలాంటి అడుగు మందులు మీరు వేస్తున్నారు, ఒకసారి చెప్పండి ఒకసారి మాకు. గత కొన్ని సంవత్సరాలు నేను అరకుతో పాటు చేయడం జరిగింది. అరకుతోనే నేను పత్తి సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం నేను కొత్తగా బోధ పత్తి వేయడం జరిగింది. సో బ్రదర్, మీరు బోధ పత్తి అంటారు కదా, బోధ పత్తి వల్ల ఇంత దిగుబడి వచ్చిందా, లేకుంటే కొన్ని సంవత్సరాలు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, మీరు అంతకుముందు కూడా పత్తి చేశారు కదా, మరి అందులో ఎందుకు రిజల్ట్ రాలేదు, మరి దీనికి బోధ పత్తికి ఎందుకు రిజల్ట్ వచ్చింది, దీనికి ఒక కారణం సీడ్సా లేకుంటే మందులా లేక అడుగు మందులా, కొంచెం వివరించి చెప్పరా ఒకసారి అన్న. ఇప్పుడు అరకతో మనం తోలుకున్నట్లయితే అది వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కాక అది పూత మొత్తం, ఒకవేళ అధిక వర్షాలు పడినా గానీ పూత మొత్తం రాలిపోయి, పూత అనేది మొత్తం టోటల్ గా రాలిపోయి చెట్టుకి ఒక 10-15 కాయలు అలా ఉండిపోతున్నాయి. కానీ ఈ సంవత్సరం నేను ఏమైందంటే నేను బోధ పత్తి వేయటం జరిగింది. బోధ పత్తి వేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక అధిక వర్షాలు పడ్డా గానీ పూత అయితే రాలుతుంది ఒక 75% మొత్తం ఉంటుంది, మిగతా 25% రాలిపోతుంది. దానివల్ల మనకి కాయలు అనేది ఉండిపోతుంది. అట్లా తీసుకోవడం వల్ల ఇంత పంట దిగుబడి అయితే వచ్చిందంటున్నారు మీరు. అయితే మీరు ఏ సీడ్స్ ఎంచుకున్నారు, మీరు సీడ్స్ మరి ఒక పైన స్ప్రేయింగ్ మీకు చెప్పరా ఒకసారి. మీరు ఈ కాయలు రావడానికి పూత ఇంత ఒక చెట్టుకి దగ్గర 40 నుంచి 60 కాయల దాకా ఉన్నాయి మనకి ఈ యొక్క కాయలు అనేది. ఇది ఏ సీడ్స్ ఎంచుకున్నారు మీరు, సీడ్స్ వల్లనా లేక మందుల వల్ల ప్రభావం? ఇది మెయిన్ గా మనం ఎంచుకున్న సీడ్ అన్న. సీడ్ ఎంచుకున్నట్లయితే నేనైతే రాశి వాళ్ళ షిఫ్ట్ అండి ఎంచుకున్నది. వేసుకున్న తర్వాత ఒక 20 రోజులకి మనం డిఏపి అనే మందు కట్టి వేసుకోవడం జరిగింది. డిఏపి వేయటం జరిగింది. అయితే మళ్ళీ 20 రోజుల తర్వాత నేను మోనోను ప్రైడ్ ఈ 2 కలిపి స్ప్రే చేశాను. మోనోప్రైడ్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది. మళ్ళీ 20 రోజుల తర్వాత పత్తికి అయితే నేను యూరియాను 20-22 కలిపి అడుగు మందు వేయటం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ ఒక 20-25 రోజుల తర్వాత బయోవిటాను మళ్ళీ మన యాక్షన్ అనే మందు 2 కలిపి స్ప్రే చేశాను. మీరు ఏమైనా మందులైనా స్ప్రే చేస్తారా, లేకుంటే అడుగు మందు కూడా చేస్తారా? మన కాయ అధిక బరువు పెంచుకోనికి అడుగు మందు కానీ, మళ్ళీ ఒక పూత కాపు ఆగనికి, మళ్ళీ ఒక మనకి కాయలంటూ వస్తాయి కదా, మనకి గులాబీ రంగు కూడా వస్తుంది, మనకి గులాబీ రంగు పువ్వు కూడా పురుగులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి వాటి కూడా ఒక మందు గురించి లేకుంటే అడుగు మందు కూడా మీరు వేస్తారు కదా, అవి ఎలాంటి యాజమాన్యం చేసుకుంటారు మీరు చివరిగా? ఉందన్న ఇంకా వేసే అడుగు మంది అయితే పొటాష్ అడుగు మందుగా నేను ఇప్పుడు యూరియాను పొటాష్ లాస్ట్ దఫాగా వేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు పూత అనేది కాపు దశలో ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే పూత దశలో ఉంది. దీనికి నేను సైపర్మిత్రిన్ 25EC అనే గులాబీ రంగు పురుగుకి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు చూస్తున్న రైతు మనం చెప్పిన మాటల్లోనే. అయితే మనం చివరిగా వాడుకోవాల్సిన ఒక మందు, చివరిగా మనకి యొక్క కాడ అనేది పూత మరియు ఆపుకోనికి మరియు కాడ యొక్క దిగుబడి పెంచుకోనికి అయితే పొటాషియం మరియు యూరియా అయితే వేసుకోవాలి ఖచ్చితంగా, అది మీకు అందరూ తెలుసు. అయితే చివరిగా మందుని మనం కొట్టుకోవాలి 3-4 మందులు చాలా విషయాలు చాలా రకాలుగా ఉన్నాయి. ప్రజెంట్ డెలిగేట్ కానీ, FMC వాళ్ళు డెలిగేట్ కానీ, యాంప్లిగో మందు కూడా యూజ్ చేసుకోండి. సింగిటెక్ యాంప్లిగో అది ఒక కొడ్డ వల్ల మనకి దానికి మించిన మంది ఇంకోటి లేదనుకుంటున్నాను. ఎందుకంటే అది అంత పవర్ పనిచేస్తుంది ఆ మందు అనేది. మనకి పూత మరియు కాపు అనే కాయ కూడా ఏదైనా సరే ఎటువంటి మనకు పెరుగు ఉన్నా కూడా అది నివారణ పొందుతుంది అది ఒక కాయ గురించి. తర్వాత మన పుచ్చు దశ రాకుండా మనం ఉపయోగించుకోవచ్చు అది ఒక మందు గురించి. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాగే మీరు కూడా యొక్క యాజమాన్యం కూడా మీరు కూడా వేరే దిశగా చేసుకుంటే చాలా బాగుంటుంది బెటర్గా. ఎక్కువ ఆవులు నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నాను, కొన్ని దేశాల్లో కొన్ని ఊర్లు చూస్తే ఆవు దశ అనేది తగ్గిపోతూ ఉన్నది. కాబట్టి మనకి ఎక్కువ యంత్రాల మీద పడుతున్నారు జనాలు కూడా. అయితే మీరు కూడా కొంతమంది బోధలు ఉంటే బోధల ప్రకారం చేసుకుని అధిక దిగుబడి పెంచుకోండి మీరు కూడా. ఎందుకంటే బోధ వల్ల చాలా ఉపయోగకరంగా మనకి చాలా విధంగా ఉంటుంది. చాలా అధిక దిగుబడి కూడా పెంచుకోవచ్చు మీ ఫ్రెండ్స్. మీరు కూడా బ్రదర్ చెప్పినట్టే మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా మంది రైతులు కూడా ఎక్కువ దిగుబడి కూడా పెంచుకోవచ్చు తక్కువ షార్ట్ టైంలో కూడా. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.